ముంతాజ్ హోటల్ అనుమతులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం. ఈ అనుమతులు రద్దు చేయడానికి కరెక్ట్గా 5 నెలలు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మంది ఇప్పుడు నేను పోస్టులు చూస్తానా, వీడియోలు చూస్తానా, ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు రెండ్రా నాయనా అంటే ఒక్కటి పట్టించుకోవాలా. 7 కొండల్లో మొట్టమొదటి పర్వతం శేషాద్రి పర్వతం. ఆ శేషాద్రి పర్వతానికి ఆనుకొని ముంతాజ్ హోటల్ నిర్మాణం జరగతాందిరా బాబు అనే విషయం కూడా ఎవ్వరికి తెలియదు. ఆ విషయం మొట్టమొదట బయట పెట్టింది ఓంకార్ అనే వ్యక్తి. ఆ బయట పెట్టడం కూడా ఎలా పెట్టామంటే ఈ ఫోటో చూడండి. అదేవిధంగా మా స్వామి శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారి చేత కూడా ఫోటో తీపిచ్చి ఈ 2 ఫోటోల ద్వారా వైరల్ చేయించాం. ఈ 2 ఫోటోలు కూడా చూడొచ్చు అటు ఇటు. ఈ 2 ఫోటోలు బాగా వైరల్ అయిన తర్వాత స్పందన చూసాం. ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అసలు ఈ ముంతాజ్ హోటల్ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏమి అనేది కూడా మా దగ్గర డేటా లేదు. అసలు వాస్తవంగా ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ జీవో ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు ఎవరి దగ్గర ఉండవు. ఎందుకంటే ఆ జీవోలు బయట పెట్టలేదు. ఎలాగలా చేసి జీవో ఎంఎస్ నంబర్ 24/2021 జీవోని నేనే బయటికి తీసుకుని వచ్చాను. దాన్ని అందరికి కూడా పంపించాను. ఆ జీవోలు ఏముందంటే బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ పార్టీ ఏరియా, మల్టీ క్యూషన్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కసారిగా షాక్ అయిపోయాను. వెంటనే ఆ జీవోని చాలామంది హిందూ ధార్మిక సంస్థలకు, స్వామీజీలకు వాళ్ళందరికి కూడా పంపించాను. ఎవరినెవరు తెరవలా. ఎలా ఉంటుందంటే మంచి జరిగిపోయింది అనుకోండి, విజయం సాధించేస్తే అందరూ ఉడ్డలాగా పడిపోతున్నారు. ఏదన్నా ఉద్యమం చేయాలి, ఇంకోటి చేయాలంటే ఒక్కడు రాడు. అలా ఉంది ఈరోజు పరిస్థితి, హిందూ సమాజం పరిస్థితి. ఆ రోజు జీవోఎంఎస్ నంబర్ 24/2021 బయట పెడితే ఎంతమంది స్పందించారు? 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులు కానీ, బీజేపీ పార్టీ వారు కానీ, విహెచ్పి కానీ అందరిని అడుగుతున్నాయి ఎంతమంది స్పందించారంటే అందరం కలిసి ఒక్కరోజు స్పందించేసినట్టే అది ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయిండేది. ఈరోజు మా మీద కేసులు పడిండేవి కాదు. ఈరోజు పోలీసు వాళ్ళు నా ఫోన్లు 24 గంటలు వాళ్ళ స్వాధీనంలో పెట్టుకుని తిరుమలకి, తిరుపతికి, కిందకి పైకి నన్ను తిప్పించి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా జరిగినాయి. మళ్ళీ జీవోఎంఎస్ నంబర్ 24ని బయట పెట్టిన తర్వాత కూడా హిందూ సమాజంలో చలనం లేదు. ఆ తర్వాత జీవోఎంఎస్ నంబర్ 746/2007 అనేది ఒకటి ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. 99% మంది హిందువులకు తెలియదు. అసలు ఇంకొక విషయం ఏంటంటే టీటీడీ అధికారులకు కూడా తెలియదు అలాంటి జీవో ఉందా అనేసి. ఆ జీవోని వెలుగులో తీసుకుని వచ్చి సర్క్యులేట్ చేశారు. ఆ జీవోలో ఏముందంటే తిరుమల దివ్య క్షేత్రం యొక్క పరిధి నిర్ణయించారు. ఈరోజు ముంతాజ్ హోటల్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో అది తిరుమల దివ్య క్షేత్రం పరిధిలో ఉందని చెప్పేసి మేము టీటీడీ ఈవో గారి దృష్టికి కానీ సోషల్ మీడియా ద్వారా అందరికి కూడా విస్తృతంగా ప్రచారం చేసాం. అయినా కూడా ఎవరు స్పందించలా. కానీ ఈరోజు మాత్రం మేము విజయం సాధించామని సన్మానాలు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకునేస్తున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్తానా, అయోధ్యలో మద్యం మాంసం లేదు, ద్వారకాలో లేదు, కాశీలో లేదు, మధ్యప్రదేశ్లో 57 ఎన్నో పుణ్యక్షేత్రాల్లో మద్య మాంసం నిషేధించేశారు. ఈ ఒక్క క్షేత్రాల కన్నా తిరుపతి ఏమన్నా తీసుకుని పోయిందా? తిరుపతి అంటేనే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం, హిందువులకి గుండె లాంటిది. మరి అటువంటి గుండె కలిగినటువంటి క్షేత్రం ఈ తిరుపతి క్షేత్రం. ఈరోజు మద్యం మాంసం విస్తృతంగా లభ్యమవుతున్నాయి. మరి ఈరోజు దాని మీద పోరాటం చేయండి. తిరుపతిని టెంపుల్ సిటీ జోన్గా మనం అంతా కలిసి సాధించుకుందాం. ఈరోజు ఎవరెవరైతే మేము సాధించేసాం అంటున్నారు, దీనికి మాత్రం రారు. రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో తిరుపతిని టెంపుల్ సిటీ జోన్గా ప్రకటిస్తాం, మద్యం మాంసం నిషేధించేస్తాం అంటే పరిగెత్తా ఎగేసుకొని మీడియాల ముందుకు వచ్చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేదానికి, వీడియోలు చేసేదానికి వచ్చేటట్టు ఉన్నారు. ఓకే, బాగుంది. మీ ఆనందానికి హద్దులు లేనట్టు ఉన్నాయి. అరే బాబు, పని చేయండి రా నాయనా, గ్రౌండ్ లెవెల్లో వచ్చి పని చేయండి. అది మీకు చెప్తాంది. సరే, ఈ జీవోఎంఎస్ నంబర్ 24/21ని బయటకు పెట్టినాము. జీవోఎంఎస్ నంబర్ 746/2007ని బయట పెట్టాను. అప్పుడైనా స్పందన ఉందిరా అంటే ఎవడు పట్టించుకోలే. మళ్ళీ ఆ తర్వాత ఏమైందంటే మనం విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల 7 కొండలకు ఆనుకుని ముంతాజ్ హోటల్ నిర్మాణం జరుగుతుందనేసి దాని మీద మొట్టమొదట స్పందించిన వ్యక్తి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. అసలు మేము కూడా ఊహించలేదు. ఆయన టీటీడీ మొట్టమొదటి బోర్డు మీటింగ్లోనే 18/11/2024 ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామనేసి వారు అఫీషియల్గానే టీటీడీ బోర్డులో రెజల్యూషన్ కూడా పాస్ చేశారు. అందరూ కూడా అనుకున్నారు ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు అయిపోయిందని. కానీ అవ్వలేదండి. ఎవరు టీటీడీ వాళ్ళు చెప్పినా కూడా అవ్వలేదు. మళ్ళీ ఆ తర్వాత పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత మేము ఏం చేసామంటే ఆర్టీఐ యాక్ట్ పెట్టాను. వాళ్ళకి అనుమతులు ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు లేదు అని చెప్పిచ్చారు. అది కూడా ఒకసారి చూడొచ్చు ఇక్కడ. ఈ రిప్లై సమాధానం మనకి ఎప్పుడు ఇచ్చారండి? 4/12/2024 తుడా వాళ్ళు మనకి ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారో
ఇది ఒకటి చూడాలి మీరు. తుడా కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ నిరసన చేసిన రోజు తుడా వాళ్ళు ఆర్టీ యాక్ట్ ఇచ్చారు. అదేవిధంగా పేరూరు పంచాయతీ సెక్రటరీ వారికి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు ముంతాజ్ హోటల్, దాని మీద తగు చర్యలు తీసుకోమనేసి తుడా వాళ్ళు పేరూరు పంచాయతీ వారికి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను కూడా ఒకసారి చూడండి. ఆ తర్వాత పేరూరు పంచాయతీ కార్యదర్శి వారు అక్రమ కట్టడాల నోటీసు జారీ చేస్తున్నామని చెప్పి ముంతాజ్ హోటల్ వారికి ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు కూడా ఒకసారి చూడండి. ఈ నోటీస్ ఇచ్చినా కూడా పని ఆగలేదండి. పని జరుగుతా అంటే మళ్ళీ పేరూరు పంచాయతీ కార్యదర్శి వారికి ఫోన్ చేసి చెప్పి అక్కడికి సైట్ కాడికి పిలిపించి వాళ్ళకే చూపించాం. వారు కూడా ఏమన్నారంటే, సార్ నేను చిన్న స్థాయి, ఇది నా లెవెల్లో లేదు, ఇది సీఎంఓ ఆఫీస్ లెవెల్లో నుంచి ఇదంతా జరుగుతుందని చెప్పారు. సరే అప్పుడు మాకు అర్థమైంది విషయం. ఓకే, ఇది ఇంకా వేరేలాగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ముంతాజ్ హోటల్స్ వారు తుడా వారికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు నిర్మాణ పనులకి. అది కూడా ఒకసారి చూడండి. ఇది మనమే బయట పెట్టాం. ఇది 18 నవంబరు 2024వ తేదీన 10,000 రూపాయలు తుడా వారికి కట్టారు. ఆ తర్వాత మరలా మేము టీటీడీ చైర్మన్ వారిని తిరుమలలో కలిసి వారికి కూడా ఈ విషయం చెప్పాం. అయ్యా మీరేమో టీటీడీ బోర్డులో రెజల్యూషన్ పాస్ చేశారు, ఆయన కూడా పనులు జరుగుతున్నాయంటే ఆ రోజు టీటీడీ చైర్మన్ వారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాము, చేద్దాము, ఆపుదాము అని చెప్పారు. కానీ ఒక పక్కన ముంతాజ్ హోటల్ దగ్గరేమో వాళ్ళు నిర్మాణ పనులు చేసుకుంటూ పోతున్నారు అనమాట. ఎంతగా ఆగలేదు. అప్పుడు ఏం చేసినాం, మళ్ళీ టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమం చేసాం. అది కూడా చూడొచ్చు. అప్పుడు టీటీడీ ఈఓ గారికి ఈ జీఓఎంఎస్ నంబర్ 746/2007ని వివరించడం జరిగింది. వారు కూడా టీటీడీ లా ఆఫీసర్ని పిలిపించారు. అదేవిధంగా ఒక అన్నమయ్య వారసులు అన్నమయ్య షూటింగ్ జరుగుతా అంటే 1996లో ఒక తిరుమల ఒక ప్రాముఖ్యత ప్రాశిష్ట దృష్ట్యా ఏమేం చేయాలి ఏం చేయకూడదని ఆ హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. అది కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. దాన్ని కూడా మనం బయట పెట్టాం. సరే, ఆ జడ్జిమెంట్ అన్ని టీటీడీ వారికి చెప్పాము. టీటీడీ ఈవో గారు కూడా త్వరలో దీని మీద చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. కానీ పనులు అయితే ఆగటం లేదు. అలా నెల రోజులు గడిచిన తర్వాత వాళ్ళు చూసేమో ఒక అంతస్తు కట్టేస్తున్నారు. ఇంక ఏం చేయాలి? అప్పుడు చివరి అస్త్రంగా ఆమన్ నిరాహార దీక్ష అనే కార్యక్రమాన్ని రూపొందించాం. నేను, స్వామివారు. దానికి పూర్తిగా మన స్వామివారు సహకరించారు. సుమారు 200 మంది పైగా స్వామీజీలు వచ్చారు. ఉదయం 6 గంటలకే ప్రారంభించాము. ఆ రోజు సాయంకాలంకే అక్కడ ముంతాజ్ హోటల్ పనులు నిలుపుదల అయిపోయినాయి. ఆ తర్వాత సీఎం గారు మనల్ని 18/2 కలుస్తారనేసి మనకి చెప్పడం కూడా జరిగింది. కానీ సీఎం గారు కలవలేదు. మరి అది ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. మరలా ముంతాజ్ హోటల్ జీవో మాత్రం రద్దు కాలేదు. మాకు వచ్చిన సమాచారం ఏంటి, వెజిటేరియన్ పెడతాము, బార్ అండ్ రెస్టారెంట్ తీసేస్తాము, స్పా సెంటర్ తీసేస్తాము అన్నారు. ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్ అంటే అన్నీ ఉంటాయి. అది కాక 5 స్టార్ హోటల్లో వీవీఐపీలు పోతారు. ప్రతి కాన్ని చెక్ చేయలేం. వాడు మద్యం ఎత్తుకుని పోతాడా, మాంసం ఎత్తుకుని పోతాడా, ఏమేం చేస్తారా అనేది ఎవడు ఆపలేడు. ఎందుకంటే ఒక మధ్య పేద తరగతి వాళ్ళు పోయి ఆపలేరు, పోలీసు వారు ఆపలేరు, ఎవరు ఆపలేరు. ఎందుకంటే వీవీఐపీలు ఉంటారు. 94 సంవత్సరాలు ఏమో వాళ్ళకి లీజు. ఈ రోజు ఒక పర్మిషన్ తెచ్చుకోవచ్చు. రేపు గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ దానికి మద్యం మాంసం అనుమతులు. ఒకసారి కట్టేసిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. కట్టి ఆపాలనుకున్నాం. ఇదే టైంలో బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ అన్న గారు ఫోన్ చేయడం, కలిసి దీని మీద మాట్లాడడం. ఆ తర్వాత ఆయన తిరుమలకి పాదయాత్రగా స్వామీజీలు మనం అంతా కలిసి వెళ్దామనేసి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ కూడా చూశారు. ఆ కార్యక్రమం ద్వారా అందరూ కూడా అరెస్ట్ అయినారు. అది ఆ కార్యక్రమం ద్వారానే నా ఫోన్లు కూడా పోలీసు వాళ్ళు తీసుకోవడం అంతా కూడా జరిగినాయి. అందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు ఎవరెవరైతే వీడియోలు పోస్టులు పెట్టారో మరి దీంట్లో ఎవరు లేరే? మరి ఆమన్ నిరాహార దీక్ష కార్యక్రమంలో లేరే? ఎక్కడికి పోయినారు? ఇంకొక కార్యక్రమం కూడా చేసాం. 100 మందితో 100 ఫిర్యాదులు అని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 100 మంది చేత ఫిర్యాదులు కూడా చేశాము. ఇవంతా ఒక ఎత్తు అయితే హైకోర్టులో నేను, స్వామివారు కేసు వేసాం. దానికి ఇటీవలే ఈ ముంతాజ్ హోటల్ ఆగిపోతాంది అనే ఒక 3 రోజుల ముందు టీటీడీ ఈవో వారే అఫిడవిట్ కూడా వేశారు. అది కూడా ఒకసారి చూడండి. ఇలా జీఓఎంఎస్ నంబర్ 746/2007 ఏదైతే ఉందో, ఏదైతే నేను బయట పెట్టానో ఆ జీఓఎంఎస్ నంబర్ 746ని పెట్టే ఈ ముంతాజ్ హోటల్ని రద్దు చేయడం జరిగింది. ఈ విషయం యావత్ హిందూ సమాజం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి, ఆ రోజు వాడు కడతానాడు ముంతాజ్ హోటల్ అంటే ఒకట్రాలా. ఈరోజు ముంతాజ్ హోటల్ రద్దు అయిందంటే మాత్రం వస్తున్నారు. చూడండి, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు పడిన కష్టము, శ్రమ,
ఇవంతా కలిసి ఒక పోస్ట్తో దోపిడీ చేయడం. ఎవరెవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అరే మనం ఏం చేసాము, ఏం చేయకుండానే పోస్టులు పెట్టుకుంటున్నాము, వీడియోలు చేసుకుంటున్నాము, ఏంట్రా ఈ కర్మ అని వాళ్ళే అనుకోవాలా. లేదు మీరు చేసేసారని మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు చెప్తాను. తిరుమలలో ముస్లింలకి ఇల్లులు ఉన్నాయి, ముస్లింలకి షాపులు ఉన్నాయి, మరి అవి రద్దు చేయించండి. టీటీడీలో వేల మంది అన్ని మతస్థులు ఉన్నారు, వాళ్ళందరినీ పంపించేసేయండి. తిరుపతిలో యథేచ్ఛగా మద్యము మాంసము విస్తృతంగా ప్రతిరోజు పెరిగిపోతున్నాయి, వాటన్నిటిని నిషేధించండి. తిరుచానూరు అమ్మవారి గుడి చుట్టూ వచ్చేసినాయి మాంసం దుకాణాలు, ఆ దారిలో కొత్తగా మద్యం దుకాణాలు వచ్చినాయి, వాటి మీద స్పందించి రద్దు చేపించేసేయండి. ఇవన్నీ ఇలా ఎత్తుకుంటూ పోతే మీరు నిజంగా చేయాలంటున్నారు, చేసేసామంటున్నారు, విజయం సాధించామంటున్నారు కాబట్టి మీకు పెద్ద పెద్ద సమస్యలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇవన్నీ చేయండి, రేపటి నుంచి మొదలు పెట్టండి. మీరు ఇదే పనిలో ఉంటారు కదా, మీరంతా స్పందించిన వాళ్ళు కాబట్టి దయచేసి అలా ఎప్పుడు కూడా చెప్పుకోవద్దండి. మీరు ఏదైతే చేశారో అది చెప్పుకోండి, చెయ్యని దానికి కూడా చెప్పుకోవద్దండి. ఇదే మేము చెప్పేది. ఒక వర్క్ని విజయం సాధించాలంటే ఇంత సుదీర్ఘ పోరాటం చేసాం. ఈరోజు కూడా ఇందాక కూడా ఒక పోస్ట్ చూశాను, ఎక్కడ ఓంకార్ క్రెడిట్ వచ్చేస్తుందో ఓంకార్ రానియకూడదు అనేసి అదేదో తుమ్మితే దగ్గితే ఏదో పెట్టుకునేసి ఇతనే చేసినాడు ఇతనే చేశాడని పోస్టులు పెట్టిస్తాడు. కామెడీగా ఉంది, దాన్ని కూడా నమ్మతాన్నారు. చాలా కామెడీ వీడియో, కామెడీ ఆడియోలు, ఏంటో ఇది అర్థం కావట్లేదు. జబర్దస్త్ కన్నా కామెడీ అయిపోయింది ఈరోజు హిందూ సమాజం. మనలో ఐక్యత లేదు, మనలో యూనిటీ రాకపోవడం వల్లే ఇలా ఉన్నాం. ఇదే ఇతర మతస్థులు ఒకసారి చూడండి, వాళ్ళ ఐక్యత ఎలా ఉంటుందో. ఒక సమస్య అంటే పరిగెత్తా చేస్తారు. మరి నేను ఈ పోస్ట్ పెట్టింది 27 అక్టోబర్ 2024 తేదీన మొట్టమొదట ఫొటోస్ పెట్టి బయట వెలుగులోకి తీసుకుని వస్తే ఎవడు రాలా. ఈరోజు స్వామీజీలు అందరినీ తిరుపతికి తీసుకొని వచ్చి వాళ్ళు రాత్రి 11 గంటలకు ఒక స్వామీజీ వస్తాడు, 12 గంటలకు ఒక స్వామీజీ వస్తాడు, తెల్లారి 4 గంటలకు ఒక స్వామీజీ వస్తారు. వాళ్ళందరినీ పికప్లు చేసుకోవడం, నిద్రలు మానేసి మేము ఆ కష్టం ఆశ్రమం మాకు తెలుసు. వాళ్ళందరికీ భోజనాలు, వసతి సౌకర్యాలు, 200 మంది స్వామీజీలని హ్యాండిల్ చేయడం అంటే అది ఎంత పెద్ద విషయం మీకు తెలుసా? ఒక్క స్వామీజీ ఈరోజు పోస్టులు పెట్టిన వాళ్ళు ఒక్క స్వామీజీకి ఫుడ్ పెట్టాల, తిండి పెట్టిన దాఖలాలు లేవు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడు చేసింటే ₹1 ఇవ్వాల ఎవడు, మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దయచేసి ఇటు ఉండొద్దండి. కష్టపడండి, శ్రమించండి, సాధించండి, గర్వంగా పోస్ట్ పెట్టండి. అది హిందూ లక్షణం. మనమంతా ఛత్రపతి శివాజీ వారసులం. మరొకసారి కూడా చెప్పేది ఏంటంటే సమస్యలను పరిష్కరించాలంటే సుదీర్ఘకాల పోరాటం చేయాలి. ఆ పోరాటానికి చేయాలంటే అన్నీ కావాలి, ఆర్థిక బలం కావాలి, అన్ని బలాలు కావాలి, జనబలం ధనబలం అన్ని. వాటికి కూడా అందరూ సహకరించాలి. ఎవరు సహకరించరు. ఈ రోజు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ రోజు మాట్లాడుతున్నారు ముందుకు వచ్చి. ఎవడు ₹1 ఇచ్చినోడు ఎవడు లేడు, కానీ ఈరోజు మాట్లాడేస్తున్నారు. వర్క్ జరగతాంది, ఏ రోజు ఆ రోజు, ఏ నెలది ఆ నెల అన్నట్టు మేము ఆడికి పోవడం, వీడియోలు ఎప్పటికప్పుడు పెట్టడం, మేల్కోండి హిందువులారా, మేల్కోండి హిందువులారా, మేల్కోండి హిందువులారా అంటే ఎవడు పట్టించుకోవాలి. పెద్ద కామెడీ జోక్ ఏంటంటే క్యాన్సిల్ అన్నారు లేరు, వెంటనే ఎక్కడెక్కడ పుట్ల పాములు కూడా వచ్చేసి పైకి వచ్చి బుస్సులు కొడుతున్నట్టు కొట్టేసినారు. ఇప్పుడు క్యాన్సిల్ కాకముందు ఒక్కడ రాలేదేంట్రా బాబు? క్యాన్సిల్ అయిన తర్వాత పరిగెత్తా వచ్చి కండువాలు వేసుకుని అదేది ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం పడతారు, ఎగబడతారే, అట్ట ఎగబడినారు. ఏంది ఇది? మీలాంటి వాళ్ళే మనం కామెడీ అయిపోయినాం. పోరాడితే వీరుడిలాగా పోరాడండి, లేదా సైలెంట్ గా ఉండి చేసేవాడికి సపోర్ట్ చేయండి. చేసేవాడిది లాగద్దండి దయచేసి, చండాలంగా దరిద్రంగా ఉంటుంది. ఈ ఈగోలు, కుళ్ళు కోడాలు, ఒకటి చేస్తే వాడి పేరు యాడ్ చెప్పాల్సి వస్తుందా అని ఈ దయచేసి ఇట్లా చేయొద్దండి. ఒకడు ఒక ఊర్లో స్ట్రాంగ్గా ఉండాలనే విధంగా మనం కోరుకోవాలి, అంతేగాని వాడిని వీక్ చేయాలి, వాడిని బలహీనం చేయాలి అనే విధంగా దయచేసి ప్రయత్నించొద్దండి. అందరూ మేధావులు, మళ్ళీ తెలిసిన వాళ్ళు. మరి తెలిసిన వాళ్ళు కూడా గుడ్డిగా బ్లైండ్గా ఎట్టబెడుతున్నారు. మరి అందుకే మనం 1000 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నాం అనేది అర్థమవుతుంది. ఆకార పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు ఉంది పరిస్థితి చూస్తా అంటే. మిమ్మల్ని ఎవడు ఏం చేస్తున్నాడో కూడా తెలియటం లేదా? మరి ఇంత గుడ్డిగా ఉన్నామా? అంటే హిందూ బంధువులారా, ఈరోజు మన క్షేత్రాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్, దీనికి హిందువులు ఐక్యత రావాలి. దీనికి ఒక హిందూ జేఏసీ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అందరినీ ఒక తాటి మీదకి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. ఇది జరిగితేనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా మంది వీరులే, చాలా మంది పోరాట యోధులే ఎక్కడ ఫేస్బుక్లో, వాట్సాప్లో. దయచేసి అక్కడ నుంచి బయటికి రండి, గ్రౌండ్కి రండి, ఫీల్డ్కి రండి, పోరాడండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గర్వంగా చెప్పుకోండి. ఏం చేసావురా అంటే గర్వంగా గొప్పగా చెప్పు. చరిత్రలో నీకంటూ ఒక పేజ్ వస్తుంది. అంతేగాని దయచేసి కాపీలు కొట్టి ముద్రలు స్టాంపులు వేసుకోవద్దండి, వికారంగా ఉంటాయి. ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం ఇలా ఉన్నాం కాబట్టే కదా ఇతరులకి మనం చులకనైపోతున్నాం. అందరం కలిసి ఒక్క రోజు ఒక్క గళం విప్పితే ఎప్పుడో ఆగిపోయిండే దాన్ని ఇన్ని పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాత ఆగింది. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చాలామంది బీజేపీ వాళ్ళు సంకలు గుద్దుకొని చెప్తున్నారు, అయ్యా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా మీద తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టారు, స్వామీజీల మీద
అందరి మీద. ఆ కేసుని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విత్డ్రా చేసుకోమనండి. ఇది మేము బీజేపీ వాళ్ళని అడుగుతాను. మీరు ఎట్టో ముంతాజ్ హోటల్ రద్దు కోసం ఎట్టో కృషి చేయలేదు, కనీసం ఇదన్నా చేయండి. ఎందుకంటే చాలా మంది నమ్మి వచ్చారు. దాదాపు సుమారు 100 మందికి పైగా కేసు పెట్టారు. తిరుమలకు వచ్చి కేసులు పెట్టించుకునే ఇది హిందూ ధార్మిక సంస్థల మీద ఉండకూడదు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ పని అన్నా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే అయిపోతుంది, మనందరికి తెలుసు. కాబట్టి తిరుమలలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసే విధంగా మీరు కూటమి ప్రభుత్వంతో మాట్లాడాలి, విత్డ్రా చేపించండి. అది మీరు చేసిన మాకు విజయం. అప్పుడు మీరు చెప్పండి. ఓ పక్కన రాష్ట్రంలో రాయచోట్ల ఒక సంఘటన, ఆడేమో కాశీనాయన ఆశ్రమం, ఈడేమో ముంతాజ్ హోటల్, సమస్యలు 100ల వద్ద ఉన్నాయి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమో మౌనం. కనీసం ఏదన్నా జరగతాంది ఇలా ఎఫ్ఐఆర్లు అయినప్పుడైనా స్పందించండి అయ్యా. ఏంటి మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని మాట్లాడాల్సింది పోయి ఇంకోటి మాట్లాడుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు ముంతాజ్ హోటల్ రద్దు చేసింది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. కాబట్టి వానోడు మేము ఒకటే కోరుతున్నాం, ముంతాజ్ హోటల్ కోసమే తిరుమలకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆ యొక్క హోటల్ని మీరే రద్దు చేశారు, అది తప్పు అనేసి మీరే చెప్పారు అక్కడ ఉండడం. ఆ హోటల్ రద్దు కోసం వచ్చిన తిరుమలకి వచ్చినటువంటి వాళ్ళ మీద పెట్టిన కేసుని తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.